ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల యొక్క మనసుల్ని బాధపెట్టి ఏదైతే మనందరం కలియుగ దైవుడిగా భావించేటువంటి మరి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ మీద స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నింద వేసి దాన్ని మరి ఏదైతే ఒక నింద వేసి మరి దాన్ని ఆ ప్రసాదాన్ని అవమానించే విధంగా మరి మాట్లాడారో దాన్ని ఖండిస్తూ మీరు ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తిరుపతి లడ్డు యొక్క విశిష్టత ఎక్కడికి కూడా పోదు. అదేవిధంగా అదే బాటలో ప్రయాణం చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా గతంలో బయట నుంచి లడ్డూలు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ కూడా మరి వాడపల్లి లడ్డూను కూడా తిరుపతిలో చేసిన విధంగానే చేసే విధానాన్ని మొట్టమొదటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్న వాడపల్లి మరి 3 కోట్ల ఆదాయం ఉన్నటువంటిది 25 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక అపవాదాన్ని మోపి మరి ఆయన చేసినటువంటి తప్పుడు పనులు బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మరి ఫలితాన్ని పొందాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ అందరూ కూడా మరి దేవుడి ముందు చిన్నవారమే. ఏదైతే మీరు రాజకీయాలు చేయడం మాకు అభ్యంతరకరం కాదు, కానీ మరి ఏదైతే మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దర్శనం చేసుకుంటానంటేనే తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటానంటేనే మీరు కంగారు పడిపోయి భయపడిపోయి ఈ రోజు ఆయన్ని దర్శనాలకు వెళ్లకుండా నివారించే కార్యక్రమం మీరు చేస్తున్నారు. మరి ఆయన్ని మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలని అడుగుతున్నారు. మరి ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మరి హిందూ సాంప్రదాయాలను పక్కన పెట్టి వెళ్లారని మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మేము అడుగుతున్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర అనంతరం తిరుపతి కొండ మెట్లెక్కి మరి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి మీరా ఇంకెవరైనా అని అడుగుతున్నాం. మరి ఆ సందర్భంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అడ్డగించలేకపోయారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే మరి నిన్న కాక మొన్న ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు వెళ్లారు వారు కూడా చెప్పారు. మరి వారు కూడా వేరే మతానికి చెందిన వారు అయినప్పటికీ వారు వెళ్లి దర్శనం చేసుకుని రావడం జరిగింది. మరి వారందరినీ మరి మీరు ఎలవ్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతి లడ్డూలో మీరు చేసిన తప్పుల్ని ఎంచి చూపుతున్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అంతమొందించాలంటే ఒక్క తిరుపతి దేవస్థానం మీద ఏదో అపచారం జరిగిందని నింద వేస్తేనే గాని సాధ్యపడదని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దెబ్బకే 2 బిట్లు టీడీపీ ఉన్నటువంటి టీటీడీ బ్రాండ్ మరి ముఖ్యమంత్రిగా మీరు 100 రోజుల్లో సాధించిన ఘనతను అడుగుతున్నా. 100 రోజుల్లో ఎటువంటి హామీలు మీరు నిలబెట్టలేదు సరికదా. ఈ రోజు సాక్షాత్తు కలియుగ దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు కించపరిచే విధంగా ఆ ప్రసాదాలని మరి అవమానపరిచే విధంగా మీ యొక్క ధోరణి ఉంది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆయన బయటకు వచ్చి మరి టీటీడీలో 3 టెస్టులు పాస్ అయినటువంటివి మేము ప్రసాదాల్లో కలిపామని ఒప్పుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాస్తవం అవుతుంది. టీటీడీలో టెస్టులు చేసి ఆ పరిమాణాలకి మరి అనుగుణంగా లేని వాటిని మేము తిప్పి పంపామని చెబితే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక తప్పు నారా చంద్రబాబు నాయుడు గారు చేసి పొరపాటును మాట్లాడానని చెప్తే ఎవరూ కాదనరు. వెంకటేశ్వర స్వామి పాదాల మీద పెడితే ఆయన క్షమాభిక్ష పెడతాడు. కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా మీకున్నటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టుకుంటూ ఉన్నారు, జనసేనలో ఉన్న నాయకులు తిట్టుకుంటూ ఉన్నారు, బీజేపీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీతో అనవసరంగా కలిసామని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి విషయంలో మరి ఆయన ప్రసాదాల మీద ఒక నింద వేసి తప్పు చేశారు. దాన్ని మీరు అవసరమైతే మీరు పశ్చాత్తాపడితే వెంకటేశ్వర స్వామి కూడా క్షమిస్తాడు. కానీ మీరు పశ్చాత్తాపం లేకుండా మీరు చేసిన తప్పుని నిజం చేయడం కోసం నేను ముఖ్యమంత్రిని కదా కాబట్టి నేను తప్పు చెప్పినా అది నిజం అవుతుందన్న చందంగా మిగిలినటువంటి మీ పార్టీ నాయకుల చేత కూడా మీరు తప్పు చేయిస్తున్నారు. ఇది కుటుంబాన్ని కట్టి కుదుపుతుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మరి అలాగే మరి ఏదైతే ఇక దళారులు ముఖ్యంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. అదేమిటంటే ఇప్పుడు మనమే కాదు గతంలో మరి ఓటు నోటు కేసు దగ్గర నుంచి మొదలుపెట్టి చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు కూడా ఓ మాట అన్నారు. అదేంటంటే డర్టీయెస్ట్ పొలిటీషియన్ అనేటువంటి మాట మరి కేసీఆర్ గారు కూడా చెప్పారని మనం చేస్తున్నా. ఎందుచేతంటే వారు రాజకీయం చేయడానికి ఎంతటి వాటినైనా మరి ఈ రకంగా అపవాదులు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి ఉండరనేటువంటిది ఈ రోజు మరి తిరుపతి యొక్క లడ్డు సాక్షిగా బయటపడిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ
ఎటువంటి విచారణకైనా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ప్రభుత్వంగా ఆయన ఉన్నటువంటి వారు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల ప్రవేశపెట్టలేకపోవడానికి మీకు వచ్చిన భయం ఏంటో, అందరికీ నోటీసులు ఇవ్వడానికి వచ్చిన కారణాలు ఏంటో మరి వారు చెప్పాలని కోరుతూ ఆఖరిగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని మాట చెప్తున్నారు. ఇబ్బంది లేదు, కానీ ప్రశ్నించేటువంటి ఆయన గొంతు కూడా మీరు నొక్కుతున్నారని చెప్పి మా భావన. ఎందుకంటే మన ఆయన కూడా ఓ దీక్ష చేస్తానని చెప్పాడు. ఆయన చేయాల్సింది ప్రాయశ్చిత్త దీక్ష కాదు, పశ్చాత్తాప దీక్ష. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా ఈ రోజు ఇట్లాంటి నిందలు వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసినందుకు ఆయన పశ్చాత్తాప దీక్ష చేయాలని కోరుతూ ఉన్నా. అలాగే మరి స్టీల్ ప్లాంట్ ని మరి తాకట్టు పెట్టి అమ్మేస్తూ ఉంటే దాని గురించి మీరు పశ్చాత్తాప దీక్ష చేయాలి. ఈ పార్టీలోనే కలిసినని మీరు పశ్చాత్తాప దీక్ష చేయాలని కోరుతున్నా. రెండోది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్క్రిప్ట్ చదివితే మీకున్న విలువ కూడా పోతుందని మనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వివాదం వచ్చి తిరుపతి లడ్డూల విషయం, తిరుపతి లడ్డూలులో నెయ్యి మరి అడల్టోడ్ నెయ్యి కలిపినటువంటి వివాదం అయితే ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ క్రిస్టియన్లు జరిగితే ఎలా మీరు ఎలాగ ఉంటారా, లేదా ముస్లింలు జరిగితే ఎలా ఉంటారని మతపరమైన విద్వేషాలు సృష్టించడం, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉంటూ ఉన్నాం, ఇటువంటి విద్వేషాలు సృష్టించడం కరెక్ట్ కాదు. కులాలు లేవు, మతాలు లేవు. మీ అన్నయ్య గారు చిరంజీవి గారి యొక్క కొడుకు మరి ఈ రోజున రెడ్డిని పెళ్లి చేసుకున్నారు, అలాగే మరి వేరే దళితులను కొంతమంది పెళ్లి చేసుకున్నారు. ఇట్లా రకరకాలుగా అందరూ కలిపి సోదర భావంతో మరి ప్రయాణం చేసే పరిస్థితులు నేడు ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాయి. ఈ కాలంలో కూడా ఇంకా వారు ఆ కులం, ఈ కులం, వీళ్ళు ఈ మతం, వారు ఆ మతం అని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు కూడా ప్రశ్నించండి అని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా మరి తెలియజేస్తూ, ఇక వాడపల్లి విషయానికి వస్తే, సరే ఈ మధ్య కాలంలో ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం గతంలో 3 కోట్ల ఆదాయం ఉండేటువంటి దేవస్థానాన్ని 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మరి మా తండ్రి గారి కోరికైనటువంటి ముందున్నటువంటి చెరువు మరి రజకులు చేసుకుంటుంటే వారి దగ్గర నుంచి తీసుకుని వారికి ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇచ్చి ఆ యొక్క కొలను అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసి ఇచ్చే కార్యక్రమం చేశాం. అలాగే మరి దేవాలయంలో ఎటువంటి మార్పులు చేశామో మీ అందరికీ కూడా తెలుసు. మరి వచ్చిన తక్కువ కాలంలోనే ఇవాళ వాడపల్లి దేవస్థానాన్ని మరి రాజకీయ నిరుద్యోగులకి నిలయంగా మార్చేశారు తెలుగుదేశం పార్టీ వారని చెప్పి సందర్భంగానే మనవి చేస్తున్నా. నేను అడుగుతూ ఉన్నా, వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బు ఇవాళ కొంతమంది రాజకీయ నిరుద్యోగుల్ని పెట్టి మీకు ఒక ఆర్డర్ కూడా లేకుండా మీరు ఎంతమంది దళారులు ఇక్కడ పెట్టారో ఒక్కసారి సెలవు ఇవ్వాలని కోరుతున్నా. ఇంకా బాడీ ఏర్పడలేదు కనుక నేను అన్ని విషయాల్లోకి పోవట్లా. రాబోయేటువంటి కాలంలో అయినా ఆ తప్పుల్ని సరిచేసే కార్యక్రమం చేయండి. నా మీద ఎక్కడన్నా బాధ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టండి, అంతేగాని నా పేరుతో ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వారిని, ఇక్కడ వంటలు సక్రమంగా చేసేటువంటి ఒక ఆడావిని కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా 25,000 మరి మెయిన్ కుక్ గా ఉండి 25,000 రూపాయలు డ్రా చేస్తున్నటువంటి ఒక మహిళల మీద మీరు అక్క తీర్చుకోవడంగా మీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిందని అడుగుతున్నా. అలాగే మంగ అనేటువంటి వ్యక్తి, ఆ అమ్మాయి కూడా మరి ఏదైతే ఇక్కడ సేవ చేసుకునేటువంటి వారిని పార్టీ రంగు పులిమి మీరు వారిని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో మీ టైంలో వేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మా పేరు చెప్పి తొలగించి ఇవాళ అమ్మకాలకు తెర తీశారన్న సంగతి అందరికీ తెలుసు. వాడపల్లి మీద మాట్లాడట్లేదు, కానీ నియోజకవర్గంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ దగ్గర మొదలుపెట్టి ఇసుక రీచ్ లో 10,000 ఉన్నటువంటి దాన్ని 20,000 అంటే ఉచితం అంటే 20,000 అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి భాగోతాలు తెలియనివి కావు. ఇంకా బాడీ ట్రస్ట్ రాలేదు. తప్పనిసరిగా మరి ఏదైతే వాడపల్లి దేవస్థానం మన నియోజకవర్గానికి ఒక కీర్తి ఇచ్చినటువంటి దేవస్థానం, అట్లాంటి దేవస్థానాన్ని రాజకీయాలకు నిలయంగా చేసి పాడు చేయొద్దని చెప్పి ఇవాళ కోరుతున్నా. రాబోయేటువంటి కాలంలో నిగ్గు తేలుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మరి దానికి ప్రతీకగానే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద ఎవరు ఎన్ని అపవాదులు వేసినా 7 కొండల వాడిని ఏమీ చేయలేరు. ఇవాళ ఎక్కువ లడ్డూలు అమ్ముడవుతున్నాయనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు లడ్డూలు కొనడం ద్వారా నిరూపించారు. 3,50,000 లడ్డూలు ఒక రోజుకు అమ్ముడుపోతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 66 దేవస్థానాలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చి, అలాగే ఏదైతే మరి ఎంతో మందికి ధూపదీప నైవేద్యాల కార్యక్రమం రాజశేఖర టైంలో చేసి ఇవాళ వారు ఉత్తమ ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. మీరు కూడా మీ తప్పుని బహిర్గతంగా ఒప్పుకోండి, తప్పులేదు. అంతేగాని మీరు చేసిన తప్పుని ఇవాళ మిగిలినటువంటి పార్టీ నాయకుల మీద కూడా చెప్పించి వారందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఈయన తప్పు చేసింది కాక మా చేతి ఇటువంటి అపచారాలు చేయిస్తున్నాడని, కాబట్టి వారు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకున్న అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
అది హిందూ మత సాంప్రదాయాలను గౌరవిస్తానని డిక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకు ఆయన విముఖత చూపిస్తున్నారు? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన ఏమి డమ్మీ ముఖ్యమంత్రి కాదు, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. మరి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మెట్లెక్కి కొండంతా నడిచి 5-6 గంటలు టైం పట్టిన కొండంతా నడిచి ఎక్కినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు గుడ్డుగుర్రం పళ్ళు తోముతున్నారా అని అడుగుతున్నాం. ఒకటోది. రెండోది, మరి అలాగే ఏదైతే నిన్న కాక మొన్న మరి చాలా మంది మంత్రులు మీ హయాంలో కూడా మరి మీరు ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వారు తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు వారు సంతకం పెట్టిన రిజిస్టర్లు ఇప్పుడంటే మీరు పాస్ సంతకాలు పెట్టి బహిర్గతం చేస్తారు. గతంలో నిన్న కాక మొన్న వెళ్ళిన అనిత్ గారు కూడా మరి సంతకాలు పెట్టకుండా వెళ్ళొచ్చారు. కేవలం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క భయం ఏంటంటే ఈ రోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద ఆయన నిందేశాడో అది ఆయన పతనానికి మొదటి మెట్టు కాబోతుంది అనేటువంటిది గ్రహించాడు. గ్రహించి మళ్ళీ రేపు హెరిటేజ్ నెయ్యి అమ్ముకోవాలంటే రేటు ఎక్కువ కావాలి, ప్రస్తుతం తక్కువ రేటు ఉంది కాబట్టి రేటు పెంచుకోవడానికి హెరిటేజ్ నెయ్యి అమ్ముకోవడానికి దీని మీద ఒక అపవాదు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని తొలగించేయాలా, తద్వారా నేను హెరిటేజ్కి లాభాలు తీసుకురావాలనే ఆలోచనతో వారు చేస్తున్నది బయటపడదనేటువంటి ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో అడుగు పెడితే మరి ఏదైతే నిన్న కూడా విపరీతమైన జనం వచ్చారు దాన్ని చూసి జడిసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విషయాలు బహిర్గతం చేస్తాడు కాబట్టి రాకుండా ఆపేయాలనేటువంటి ఆయన దుర్బుద్ధి ఇవాళ బయటపడిందని తెలియజేస్తాం.